హాయ్. హలో. నమస్తే అందరికీ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ అమ్మాడి' ఎపిసోడ్ 16. ప్రసీద నైట్ తన రూమ్‌లోకి వచ్చాక అప్పుడు యువన్‌కి కాల్ చేస్తుంది. హలో. తిన్నావా? అని అడిగింది ప్రసీద. ఇప్పుడే తిన్నా అమ్మాడి. నువ్వు? నేను కూడా ఇప్పుడే తిని రూమ్‌లోకి వచ్చాను అంది. అవునా? హ్మ్. మా మావ ఏం చేస్తున్నాడు మరి? పడుకున్నారు యువన్, అమ్మా, నాన్న ఇప్పుడే అని చెప్పింది ప్రసీద. అయితే ఇంటి దగ్గరికి రానా ఒకసారి అని అడిగాడు యువన్ గారంగా. బుద్ధుందా నీకు? మార్నింగే కదా కలిసింది. సాయంత్రం వరకు నీతోనే ఉన్నాను కదా! మళ్ళీ కలవడం ఏంటి? నీకు బాగా ఎక్కువవుతుంది కదా! అసలేమనుకుంటున్నావో నీ గురించి. మా అమ్మా, నాన్నతో నన్ను తన్నించేదాకా నువ్వు నిద్రపోయేలా లేవు కదా! అంది ప్రసీద చాలా కోపంగా. అరె! మరి నాకు 24 అవర్స్ నీ పక్కనే ఉండాలనిపిస్తుంది. నిన్ను వదిలి అసలు ఉండాలనిపించట్లేదు తెలుసా? నువ్వు నా నుండి దూరంగా వెళ్తుంటే ప్రాణం పోయినంత ఫీలింగ్ కలుగుతుంది మరి. ఏం చేయమంటావు నన్ను? అన్నాడు యువన్. ఈ వేషాలే తగ్గించుకోమని చెప్పేది. నావి వేషాలు కాదా అమ్మాడి. లవ్వు నీ మీద బోలెడు లవ్వుందే నాకు. ఆ లవ్వుని కొద్ది రోజులు దాచిపెట్టు నాయనా. పెళ్ళయ్యాక మొత్తం నా పైన చూపిద్దువు కానీ. ఇప్పుడు చూపిస్తే మా మమ్మీ, డ్యాడీ నన్ను తన్ని తగలేస్తారు. కాస్త అర్థం చేసుకో నా పరిస్థితి కూడా. రేపు కాలేజ్‌లో కలుస్తాను అని చెప్పాక కూడా ఇప్పుడు నీ వేషాలు ఇవన్నీ అవసరమా? హా! కానీ నిన్ను చూడంది నాకు నిద్ర పట్టడం లేదే. పోనీ వీడియో కాల్ అయినా చెయ్యి. అలా అయినా చూసుకుంటాను నిన్ను అన్నాడు యువన్. ఓకే. వెయిట్ చెయ్యి అని ప్రసీద వీడియో కాల్ చేయగానే బోర్లా పడుకొని పిల్లో మీద హ్యాండ్ పెట్టుకొని ప్రసీదని చూస్తూ ఉన్నాడు యువన్. చూసావు కదా! ఇక చాలు పడుకో అంది ప్రసీద అతడి చూపులకు సిగ్గుపడుతూ. ఇంకా చూడాలనిపిస్తుందే. ఇదే వద్దు అన్నాను ఎక్స్ట్రాలు చేయకుండా పడుకో అర్థమైందా? అంది ప్రసీద. నీ టైం నడుస్తుంది నడవనివ్వు. ఒక్కసారి పెళ్ళైతే కానివ్వు. అప్పుడు చెప్తా నీ సంగతి. అప్పుడు చూడడం కాదు, చేతలే నిన్ను 24 అవర్స్ బెడ్‌రూమ్‌లోనే ఉంచేస్తాను. అస్సలు బయటికి కూడా పంపించను అన్నాడు యువన్. సిగ్గు లేకుండా మాట్లాడొద్దు యువన్ అంది ప్రసీద. మరి నాకు అలానే అనిపిస్తుందే. ఏం చేయమంటావు? చెప్పు. ఏం చేయొద్దు. ఫోన్ కట్ చేసి కళ్ళు మూసుకొని లైట్ ఆఫ్ చేసి పడుకో. అదే నిద్రొస్తుంది అని చెప్పింది. ఊహు. నాకలా రావడం లేదే. నిన్ను చూడాలి, నిన్ను తాకాలి, ఇంకా ఏదేదో చేసేయాలి అనిపిస్తుంది అన్నాడు యువన్ ముసిముసిగా నవ్వుతూ. నాకు నిన్ను తన్నాలి అని కూడా అనిపిస్తుంది మరి. తన్ననా? ఓయ్! ఈ బాడీ నీకేనే. నీకే రాసిచ్చేశాను. నువ్వేం చేయాలి అనుకుంటే అది చేసేయి. నేనస్సలు అడ్డు చెప్పను. ఇప్పుడు నీతో మాట్లాడితే నువ్వు తెల్లారే వరకు ఇలానే మాట్లాడుతూ ఉంటావు. రేపు నాకు కాలేజుంది. కాస్త పడుకోనివ్వు బాబూ. మార్నింగ్ లేవాలి మళ్ళీ. సరే పడుకో. గుడ్ నైట్. మార్నింగ్ కలుస్తాను. లేకపోతే ఆఫ్టర్‌నూన్ కలుస్తాను కాలేజ్‌కొచ్చి అని చెప్పాడు యువన్. అలాగే. గుడ్ నైట్ అమ్మాడి. ఓయ్! ఒక్క నిమిషం అంది ప్రసీద కంగారుగా. ఏంట్రా? అన్నాడు యువన్ కాల్ కట్ చేయకుండా. నాకు మార్నింగ్ కోసిచ్చావు కదా జామకాయలు, అవి కావాలి నాకు. చాలా టేస్ట్‌గా ఉన్నాయి. రేపు తెచ్చివ్వు నాకు అంటుంది. హా! ఓకేలే. రేపు నేనెవరినైనా పంపించి కోసుకురమ్మంటాను అని చెప్పాడు యువన్. థాంక్ యూ యువన్. బాయ్. గుడ్ నైట్ అని ప్రసీద కూడా హ్యాపీగా యువన్‌కి గుడ్ నైట్ చెప్పేసి ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టేసి ఇక హాయిగా నిద్రపోతుంది ఉదయం వరకు. యువన్ కూడా ప్రసీద ఆలోచనలతోనే నిద్రపోయి మార్నింగ్ లేచి రెడీ అయ్యేసరికి మళ్ళీ బద్రి వచ్చి, "అన్నా నీకోసం నిన్నెవరో వచ్చారని చెప్పాను కదా! వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారు. నీతో ఏదో మాట్లాడాలి అంట అర్జెంట్" అని అన్నారు అని చెప్పాడు బద్రి. ఓకే. వస్తున్నారా? అని యువన్ హెయిర్ సెట్ చేసుకొని అతడు రూమ్‌లో నుండి కిందికి వచ్చాడు. యువన్ కిందికి వెళ్ళేసరికి ఒక నల్ల సూట్ బూట్ వేసుకున్న 50 సంవత్సరాల వ్యక్తి కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కూర్చుంటే అతడి వెనకాల ఓ నలుగురు మనుషులు ఉన్నారు. అతడిని ఓసారి చూసి యువన్ కూడా వచ్చి సోఫాలో కూర్చొని చెప్పండి అన్నాడు డైరెక్ట్‌గా. హ్మ్. ఇక్కడ నువ్వు రౌడీవి అని చెప్తే బాగా ఏజ్డ్ అనుకున్నాను. కానీ నువ్వు చూస్తే చాలా యంగ్‌గా కనిపిస్తున్నావు. ఇలాంటి నువ్వు ఈ ఊరిని మొత్తం కంట్రోల్‌లో పెట్టుకున్నావా? ఎవరిని అడిగినా నీ పేరే చెప్తున్నారు అని నవ్వాడు ఆ వచ్చిన వ్యక్తి. నా గురించి తర్వాత గానీ, మీ గురించి చెప్పండి ముందు. ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా మీరు? నాతో ఏం పనుంది మీకు? అని అడిగాడు డైరెక్ట్‌గా యువన్. నా పేరు గజానంద్. నేను ముంబైలో మాఫియాలో పనిచేస్తున్నాను అని చెప్పాడు అతడు. యువన్ ఇంకా ఏం చెప్తాడా అతడు అని చూస్తూ ఉన్నాడు.
నేనిక్కడ ఒక పని కోసం వచ్చాను. కానీ ఎవరిని అడిగినా నిన్నే కలవమని చెప్పారు. అందుకే నిన్న వస్తే నువ్వు అందుబాటులో లేవని తెలిసి ఇవాళ వచ్చాను అని చెప్పాడు గజానన్. ఏం పని కోసం వచ్చారు మీరు అని అడిగాడు యువన్ సూటిగా గజానంద్ కళ్ళల్లోకి చూస్తూ. మీరిప్పుడు డొనేషన్‌లు, ఫీజులు కట్టి చదివిస్తున్నారు కదా! చాలామంది పిల్లల్ని కాలేజీలో. హా! ఆ కాలేజ్‌లోని ప్లేస్ నాకు కావాలి. మీకెంత అమౌంట్ అయినా ఇస్తాం. ఆ కాలేజ్ ప్లేస్ మొత్తం మాకు కావాలి. అదే మాకు అమ్ముతున్నారని మీరు సంతకాలు చేసి ఇవ్వండి అన్నాడు గజానంద్. అతడింకా ఏదైనా మాట్లాడతాడా అని యువన్ చూస్తూ ఉంటే, మీ కా మీరా కాలేజ్ మాకు రాసిస్తే, మీరు కలలో కూడా ఊహించని అంత డబ్బు, జీవితాంతం దేనికి లోటు లేకుండా బతికే అంత డబ్బు మీరిప్పుడే, ఈ క్షణమే అందిస్తాము అని సైడ్ స్మైల్ ఇచ్చాడు గజానంద్. కాసేపు మౌనంగా ఉన్న యువన్, అది ఎంతోమంది పిల్లలకి భవిష్యత్తు ఇస్తున్న కళాశాల అది. దాన్ని మీకు నేను రాసిచ్చేస్తే, అందులో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? వాళ్ళెక్కడికి వెళ్లి చదువుకుంటారు? అని అడిగాడు. అది వాళ్ళ ఇష్టం. చదువుకోవడానికి ఇంకా బోలెడు కాలేజీలు ఉన్నాయి. వాళ్ళ ఇష్టం వచ్చిన చోటికి వెళ్తారు. మాకు మాత్రం ఆ స్థలం కావాలి అని అడిగాడు గజానంద్ కేర్‌లెస్‌గా. అది మీకివ్వడం కుదరదు అన్నాడు యువన్. యువల్ అలా అనగానే గజానంద్ ఫేస్ సీరియస్‌గా మారిపోయింది. ఆఫ్టర్ ఆల్ ఆ కాలేజీ పిల్లల కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అనవసరంగా మాతో పెట్టుకోకు. మా గురించి నీకింకా తెలియదు అనుకుంటా. కుర్ర కుంకవి. అయినా నీకేం తెలుస్తాయిలే మా గురించి. కానీ ఈ టైమ్ వేస్ట్ మాటలాపి ఆ కాలేజ్ ఆ స్థలం మాకు రాసి ఇస్తే బతికి బట్ట కడతావు. లేకపోతే నువ్వు ఆ కాలేజ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా చస్తారు. పిల్లలా, పెద్దలా అన్న తేడా మాకు అస్సలే ఉండదు. ఒక్క బాంబు పెడితే కాలేజ్ మొత్తం ఎగిరిపోతుంది. అప్పుడొక్కరు కూడా ప్రాణాలతో మిగలరు అని నవ్వాడు గజానంద్. ఇలాంటి బెదిరింపు చర్యలు ఏమైనా ఉంటే నీ ముంబైలో చూసుకో. నా అడ్డాకి వచ్చి నన్ను బెదిరించాలని చూడకు. నీకిక్కడ బెదిరేవాడు ఎవ్వడు లేడు అని అప్పటిదాకా నార్మల్‌గా మాట్లాడిన యువన్ కాళ్ళ మీద కాలు వేసుకొని చాలా యాటిట్యూడ్‌గా చెప్పాడు. మంచిగా చెప్తున్నాను విను. చెప్తున్నాను కదా! నువ్వో కాలేజ్, మీ ఇంట్లో ఎవ్వరు ప్రాణాలతో మిగలరు. మాతో పెట్టుకుంటే బాగోదు అన్నాడు వాడు పళ్ళు నూరుతూ. నేను తలుచుకుంటే నిన్నిక్కడే మాయం చేయగలను. నీ బాడీ కూడా ముంబైలో ఎవ్వడికి దొరకకుండా చేయగల సత్తా కూడా నాకుంది. కాబట్టి ఇంకోసారి నా వాళ్ళ గురించి, ఆ కాలేజ్‌లో ఉన్న పిల్లల గురించి మాట్లాడకుండా ఇక్కడి నుండి దొబ్బేస్తే బావుంటుంది. ఏ ఫ్లైట్‌కి వచ్చావో ఆ ఫ్లైట్‌కి వెళ్ళిపో. కాదు, కూడదు, కాలేజీ పిల్లలు అన్నావా? అంటే నీ ప్రాణాలు లేకుండా చేయగలను. కావాలంటే నా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకో అన్నాడు యువన్. ఇంకా ఉంది.